నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేతల్లో ఒక్కొక్కరికి గుండెల్లో వణుకు మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నానికి ఆరోగ్యం బాలేదని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, వైసీపీలో నేతలందరికీ వణుకు మొదలైనట్టుంది. ఎందుకంటే అరెస్ట్ అనే తెలిసేసరికి వాళ్ళు ముందుగానే వాళ్ళే హాస్పిటల్ పాలవుతున్నారు. కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఈరోజు మార్నింగ్ హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఫస్ట్ వీళ్ళు అరెస్టులు స్టార్ట్ కాకముందు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఫస్ట్ ఎలా స్పందించారు అని అంటే అసలు ఇంకా అప్పుడు కూడా వాళ్ళకి మార్పు రాలేదు. అప్పుడు కూడా కొన్ని అవాకులు చవాకులు, కొన్ని అవహేళన అలా మాటలు కొన్ని వచ్చాయి. కాకపోతే తర్వాత రెడ్ బుక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడటం, అంతకుముందు ఏకవచనంతో ఉండేవి, తర్వాత మర్యాదపూర్వకంగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. తర్వాత ఒకవైపు వల్లభనేని వంశీ అరెస్టు, అతనికి బెయిల్ రాకుండా పీటీ వారెంట్లతో మళ్ళీ అతనికి పొడిగిస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది. తర్వాత పోసాని కృష్ణమురళి, అతను కూడా జైలుకి వెళ్ళాక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. కొడాలి నానికి జైలుకి వెళ్తానని చెప్పి తెలిసాక గుండెపోటు వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా అతనిది హార్ట్ అటాక్, ఇతనిది గుండెపోటు. అంటే ఈ గుండెపోటు పాపం భయంతో వచ్చింది. ఆ హార్ట్ అటాక్ ఏమో బయటికి తీసుకెళ్తారేమోనని వచ్చింది. ఎట్లయినా బెయిల్ ఇస్తారు, లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోయేటట్లున్నానని పోసాని కృష్ణమురళి. ఇక్కడ చూస్తే కొడాలి నాని, ఇతను ఎన్ని విధాలుగా జనాలకు తెలుసంటే బూతులు నానిగా, సన్నబియ్యం ఎవడిస్తానన్నాడని, ఇంకా రెడ్ బుక్ మర్చిపోతే పేర్లు రాసుకున్నాడు అందుకని రెడ్ బుక్ పెట్టుకున్నాడని, లేకపోతే మడిచి ఇంకెక్కడో పెట్టుకొని, ఒకటి కాదు పిచ్చి మాటలు చాలా మాట్లాడాడు కొడాలి నాని. మరి తన గురించి గుడివాడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆయనకేం హార్ట్ అటాక్ లేదులే, అట్లాంటి చాలా స్ట్రాంగ్ పర్సను, ఎన్నేళ్ళు 30 కేసులు పెడతారా, లేకపోతే ఇంకెన్ని 300 కేసులు పెడతారా, పెడితే పెట్టుకోండి, మేమేం భయపడుతున్నామా అని అన్నాడు. మరి అట్లాంటిది ఈ రోజున అందరూ డ్రామా ఆడుతున్నాడు. అతను అరెస్ట్ అనగానే గుండెపోటు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది అని అంటున్నారు. పాపం అలాంటిది ఏం లేదు. అతను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా కూడా నన్ను అరెస్ట్ చేయండి, ఇంకెన్ని కేసులైనా పెట్టుకోండి అని అంటున్నాడు తప్పించి కొడాలి నాని ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు. కొడాలి నాని అట్లాంటి ధైర్యవంతుడు. మొన్నే కదా మీడియా ముఖంగా వచ్చి చెప్పాడు, అరెస్ట్ చేస్తే చేయండి, భయపడతారు అనుకుంటున్నారా అని. మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున అరెస్ట్ అవ్వబోతున్నాడు అని చెప్పి తెలిసి గుండెపోటు వచ్చిందనంటే కొంచెం అతన్ని అవహేళన చేసినట్లు అనిపిస్తుంది. మరి పేరు నాని కూడా వచ్చారంట చూడటానికి. మరి పేరు నాని అయితే ఇంకా చెప్తూ ఉంటాడు, ఎల్లో చొక్కా వేసుకుంటే తప్ప, నేను ఎల్లో చొక్కా వేసుకొని అసెంబ్లీకి వెళ్ళాను, నాకు చాలా కలర్లు ఉన్నవి ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు షర్మిల పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఎల్లో శారీ కట్టుకుందని ఎన్నో రకాలుగా మాట్లాడిన ఈ నోర్లో ఈ రోజున ఎల్లో చొక్కా వేసుకుంటే తప్ప అని ఆయన మాట్లాడతాడు. ఆయన కూడా పరామర్శించడానికి వచ్చినట్లున్నాడు. మరి పరామర్శించడానికి వచ్చి ఏం మాట్లాడతాడంటే, డ్రామా కరెక్టేనా ఇది, అంటే నెక్స్ట్ నాది కూడా సేమ్ ప్రొసీజర్ ఉంది కాబట్టి నేను కూడా మరి ఎట్లాంటి డ్రామా ఆడితే కరెక్ట్ అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టు అందరికి అదే ఇప్పుడు తెలుస్తుంది. పేరుని నాని వెంటనే వచ్చాడంటే కొడాలి నాని ఏం జరిగింది, ఎవరు అరెస్ట్ చేయబోతున్నారు, ఏం జరుగుతుంది, ఇక్కడ పోలీసుల్లో కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటున్నారా? మనం చూస్తే చిత్తూరు జిల్లాలో ఒకేసారి 264 మంది పోలీసులను కూడా బదిలీలు చేశారు. పెద్ద మొత్తంలో ఎక్కడ కూడా అంత జరగలేదు రాష్ట్రంలో. ఇంకా కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. ఎవరు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు? ముందుగా వీళ్ళకి ఇన్ఫార్మర్లు ఎవరో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, మిమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయబోతున్నారు, ఇట్లాంటి కేసులు పెట్టుకుంటున్నారంటే వీళ్ళు ముందుగానే ముందస్తు బెయిల్కి అప్లై చేస్తుంటే మనకు అర్థమవుతుంది ఏ విధమైన కేసులు అంటే. వీళ్ళు ఒకటి, వీళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేస్తే ఎవరైనా చెప్పేవాళ్ళైనా ఉండాలి, లేకపోతే వీళ్ళు చేసిన తప్పులు నిజం కాబట్టి వీళ్ళకి వాటి గురించి తెలుసు కాబట్టి దాని మీదే వీళ్ళు బెయిల్కి వెళ్తున్నారని మన ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. అలాంటి వ్యక్తులు కొడాలి నాని, పేర్ని నాని, అటు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఇంకా 1 by 1 వీళ్ళందరినీ కూడా ఒకవైపు చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి అతను కూడా వెళ్ళబోతున్నాడు జైలుకి అనేది కూడా కనిపిస్తుంది. అంతకుముందు వీళ్ళంతా కూడా హాస్పిటల్ డ్రామాస్ ఆడిన వాళ్ళే. అతను కూడా అవినాష్ రెడ్డిని కూడా చూస్తే వాళ్ళ అమ్మకు బాగాలేదని, అతనికి బాగాలేదని, అతను కారు వెనకాల పోలీసులు కారు హైదరాబాద్ నుంచి చూసాం అనంతపురం వరకు ఏ విధంగా వాళ్ళ వెనకాలే వీళ్ళు వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేస్తే కాదు, అసలు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కనిపించకుండా ఎక్కడెక్కడో ఉన్నాడు, లోపలే బయటకు రాలేదు. అలాగే వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి, అతను కూడా
పెద్దాళ్ళు అయిపోయారు, అతను కూడా అలానే బిహేవ్ చేశాడు. మరి ఇట్లాంటి కేసులు ఇప్పుడు ఆయన వివేకానంద రెడ్డి హత్య, ఒక పెద్ద ఆయన పాపం ఇంట్లో సొంత బాబాయిని వీళ్ళు హతమార్చడమే కాకుండా దానికి సంబంధించిన ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని కూడా అనుమానాస్పదంగా ఈరోజు చనిపోయారు వాళ్ళందరూ. కానీ దస్తగిరి అప్రూవర్గా మారాడు, చెప్తున్నాడు గొడ్డలు కొనుక్కొచ్చింది నేనే, మేమందరం కలిసి చంపాము, మరి ఈ విధంగా జరిగింది అని. ఇంక ఈ రోజున అవినాష్ రెడ్డి గురించి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది అఫిడవిట్ దాఖలు చేసింది. కొత్త కొత్త విషయాలన్నీ దాంట్లో ఉన్నాయి. సిబిఐ మీదే అసలు ఒక దొంగల పోలీసుల మీద కేసు వేయటం అనేది వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగింది. మరి దీని గురించి చూసుకుంటే కొడాలి నాని వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారా, నిజంగానే ఉందంటే లేదు, అతను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, హార్ట్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పెద్దిరెడ్డికి కూడా ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చాయి. అతను నిన్నేదో ఒక అమ్మవారికి సంబంధించిన జాతరలో వెళ్ళినట్లున్నాడే, అతనికి మరి ఎప్పుడు బాగాలేదో ఏంటో. మరి కొత్తగా ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్స్ అనగానే వీళ్ళకి ముందుగానే ఎందుకు వస్తుందంటే, ఒకవేళ హాస్పిటల్కి జాయిన్ అయిన తర్వాత అయితే ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు, వాళ్ళంతా ఉన్నట్లు క్లియర్గా చెప్పేస్తారు. కాబట్టి దాంట్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కరెక్ట్గా ఉంటాయి. మరి వీళ్ళు అలా కాకుండా ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి కూర్చుంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఎలా కావాలంటే అలా రాయించుకోవచ్చు అనే విధంగా కూడా వీళ్ళు ముందస్తుగా ఈ విధంగా ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నారా, లేకపోతే నిజంగానే ఇలా ఉందా? ఒకప్పుడు మనం ఏం చేసాము 2019 నుంచి 24 వరకు, కొడాలి నాని అయితే ఇంకా నోటికి అద్దు ఆపలేదు. మరి పెద్ద వయసున 73 ఏళ్ళ వయసున చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి ఉంచినప్పుడు ఈ రోజున వల్లభనేని వంశీ ఎన్నో ఫెసిలిటీస్ అడుగుతున్నారు, అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే మానవతా దృక్పథం, ఒక హ్యూమన్ వాల్యూ, ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి, అది ఏజ్ రీత్యా కావచ్చు, లేకపోతే అనారోగ్యం రీత్యా కావచ్చు, ఏ విధంగానైనా సరే. మరి ఆ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమమైన కేసులు బనాయించి అంత పెద్ద వయసున్న వ్యక్తిని, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతని తండ్రి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు ఒకప్పుడు. మరి నీ తండ్రి వయసున్న వ్యక్తిని నువ్వు అక్రమంగా అరెస్ట్ చేయించి తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఏదైనా మీడియా ముఖంగా వచ్చి వీళ్ళు అడగటానికి ప్రయత్నం చేసినప్పుడు భువనేశ్వర్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు దోమల గుట్టక రంభా ఊర్వశి వెనక వచ్చకూడదు అని అన్న వ్యక్తి కొడాలి నాని. మరి ఇట్లాంటి వ్యక్తి ఈ రోజున మరి మీకు వస్తే ప్రాబ్లం ఒక విధంగా చూస్తారు, ఎదుటి వాళ్ళకు వస్తే ఇంకో విధంగా చూస్తారు. కానీ ఈ రోజున ఎవరికి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు బాలేవని కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ క్షమించే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు అధికారులు కూడా. ఎంతటి వాళ్ళైనా సరే శిక్షకి అర్హులే, తప్పదు, వీళ్ళకి మాత్రం వెళ్లాల్సింది జైలుకి, పనిష్మెంట్ తప్పదు. అయితే ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం మళ్ళీ ఒకటి బయటకు వచ్చింది. అంటే అమిత్ షా దగ్గరికి మద్య కుంభకోణం ఎట్లా జరిగింది అనేది ఫైల్స్తో సహా మొత్తం అమిత్ షా దగ్గరికి చేరాయి. అవును, దాని గురించి కూడా అతను ఏం చెప్పారంటే, అంతకుముందు ఢిల్లీ లిక్కర్ కోణంలో కవిత వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, కానీ అది ఒక వాటర్ డ్రాప్ మాత్రమే, ఇది మహాసముద్రం అంతుంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం. దీంట్లో మాత్రం చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అది నిజంగా సముద్రం అంత అంటే మరి అదే నీటి బొట్టు అంటే వాళ్ళకే అంత శిక్ష పడితే మరి వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కనీసం ఒక యూపీఐ ఐడి లేకుండా ఓన్లీ క్యాష్తో బిజినెస్ రన్ చేశారు. అలా అని చెప్పేసి అంతకుముందు ఉన్న ఒరిజినల్గా ఉన్న లిక్కర్ ఉందంటే అది లేదు, కల్తీ చేసేసి రేట్లు పెంచేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాడారు, వీళ్ళు ప్రాణాలతో చెలగాటాడారు. అలానే ఎంతోమంది యువతని ఇబ్బంది పెట్టారు, ఒకటి కాదు ఎన్నో రకాలుగా. మరి ఈ మద్య మాఫియాలు ఇటు చూస్తే మిథున్ రెడ్డి, ఇంకోవైపు చూస్తే ఈయన పెద్దిరెడ్డి ఏమో భూదందాలు చేశాడు. అసలు ఎలా ఉండిద్దంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు చూసుకుంటే ఆలీబాబా 40 దొంగలు చూసాం, లేకపోతే ఆలీబాబా అరడజన్ దొంగల సినిమా చూసాం. ఈ 2019 నుంచి 24 వరకు ఇప్పుడు వీళ్ళు చేసినవన్నీ కూడా వస్తుంటే ఇదేంటి అసలు జగన్ మామ అందరూ దొంగలేనా అన్నట్లు ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటున్నారు. ఆలీబాబా అరడజన్ దొంగలు లేకపోతే ఆలీబాబా 40 దొంగలు సినిమాలాగా వీళ్ళది మాత్రం 2019 నుంచి 24 వరకు జగన్మామ అందరూ దొంగలే, ఎటు చూసినా దొంగలే, అందరూ దోచుకున్నారు. ఎవరు కూడా ఎవరు తక్కువ తినలేదు, అందరం ఎక్కువే తిన్నావు, నీకంటే నేను 6 ఆకులు ఎక్కువే తిన్నాను కానీ తక్కువ కాదు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, కుక్కలు చింపిన విస్తరి చేసేశారు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలు ఈ విధంగా చూస్తూ ఈరోజు ఊరుకోవట్లేదు. వీళ్ళకి శిక్ష పడి తీరాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.